భారతదేశంలో రాజకీయ పార్టీల యొక్క ప్రాధాన్యత, వాటి యొక్క పాత్ర గురించి ఈరోజు క్లాస్లో మనం చెప్తున్నాం. రాజకీయ పార్టీలు అంటే కొన్ని జాతీయ ప్రయోజనాలను సాధించడం కోసం ఒక లక్ష్యంతో ఏర్పడినటువంటి సమూహాన్ని మనం రాజకీయ పార్టీ అనేటువంటి అవుతుంది. అయితే ప్రజాస్వామ్య దేశాల్లో రాజకీయ పార్టీలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు అటు పార్లమెంట్ అంటే శాసనసభ లోపల, శాసనసభ వెలుపల ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడానికి పోరాటం చేస్తూ అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీలుగా ఈ పార్టీలు విడిపోయి ఎప్పుడు ప్రజా సంక్షేమం కోసమే పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా అధికారంలోకి రావాలి అంటే ప్రజల మద్దతు అనేది అవసరం కాబట్టి నిత్యం ఈ రాజకీయ పార్టీలని ప్రజా సమస్యల కోసమే పోరాటం జరుగుతుంది. అలాగే ప్రజా సమస్యల పరిష్కారం చేయడం జరుగుతుంది. వీటికి ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నికల మేనిఫెస్టో అనేది ఉంటుంది. తమ యొక్క పార్టీ యొక్క ఆశయాలను, లక్ష్యాలను ప్రజలకు తీసుకువెళ్ళడం ద్వారా ప్రభుత్వాధికారాన్ని లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ తన యొక్క మనుగడను కొనసాగించడం కోసం, ప్రజల మద్దతు కొనసాగించడం కోసం ప్రయత్నం చేస్తుంటే, అలాగే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం యొక్క అధికార పార్టీ యొక్క లోపాలను ఎత్తి చూపుతూ తిరిగి ప్రజల మద్దతు కూడగట్టుకుని ఈసారి అంటే మరోసారి తాను అధికారంలో రావడం కోసం ఆ పార్టీలు అనేది పనిచేస్తుంటాయి. అంటే అన్ని పార్టీల యొక్క లక్ష్యం, ఆశయం ప్రజల మద్దతు కూడగట్టడమే. కాబట్టి ప్రజాస్వామ్య దేశాలలో రాజకీయ పార్టీల యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది. మన భారతదేశంలో కూడా ఈ పార్టీల యొక్క పాత్రను మనం ప్రముఖంగా చెప్పవచ్చు. ముఖ్యంగా రాజకీయ పార్టీల యొక్క ఎక్కువగా రాజకీయ పార్టీల గురించి చెప్పినటువంటి వాటిలో ఏడి లిండ్సే, షుంపీటర్, మకేవర్, మారిస్, డువెంజర్, ఎడ్వర్డ్ బర్గ్ మొదలైన వాళ్ళు రాజకీయ పార్టీలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ప్రజాస్వామ్య దేశాలకి పేర్కొనడం జరుగుతుంది. అయితే రాజకీయ పార్టీల్లో మనం రకరకాల వాటిని మనం చూస్తూ ఉంటాం. అంటే జాతీయ పార్టీలని, ప్రాంతీయ పార్టీలని మనం చెప్పుకోవడం జరుగుతుంది. దేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో ప్రభావితం కలిగినటువంటి పార్టీలను మనం జాతీయ పార్టీలను, ఒకటి లేదా రెండు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైనటువంటి పార్టీలను, లేదా కొంత ప్రాంతానికి మాత్రమే పరిమితమైన పార్టీలను ప్రాంతీయ పార్టీలుగా రావడం జరుగుతుంది. అసలు జాతీయ పార్టీలు ఏంటి, ప్రాంతీయ పార్టీలు ఏంటి అనేది స్పష్టంగా మనం తెలుసుకున్నట్లయితే, మొదట జాతీయ పార్టీ ఎలా ఉంటుందంటే 4 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో పాల్గొని 6% ఓట్లు లేదా 4 లోక్సభ స్థానాలు పొందినటువంటి పార్టీలను మనం జాతీయ పార్టీలు అనేది చెప్పడం జరుగుతుంది. నేను మరొకసారి చెప్తున్నాను చూడండి. మన భారతదేశంలో జాతీయ పార్టీలుగా పిలువబడేటువంటి ఎలా ఉంటాయంటే 4 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు, అంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఓటింగ్లో పాల్గొని ఏం చేస్తున్నారు అంటే 6% మొత్తం పోలైన ఓట్లలో 6% ఓట్లను పొందడం లేదా 4 లోక్సభ స్థానాలను సాధించినటువంటి పార్టీని మనం జాతీయ పార్టీలు అని చెప్పవచ్చు. మన భారతదేశంలో ప్రస్తుతం 8 జాతీయ పార్టీలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 8 జాతీయ పార్టీలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఏంటి అంటే ఆ జాతీయ పార్టీలు అంటే ఒకసారి మనం చూసుకున్నట్లయితే జాతీయ పార్టీలు సిపిఐ, అలాగే సిపిఎం, బిఎస్పి బహుజన్ సమాజ్ పార్టీ, అలాగే ఎన్సిపి నేషనల్ సోషలిస్ట్ పార్టీ, తర్వాత తమిళ మానిల కాంగ్రెస్, టిఎంసి, తర్వాత బీజేపీ, తర్వాత కాంగ్రెస్ 1, 2, 3, 4, 5, 6, 7 నేషనల్ పీపుల్స్ పార్టీ. చూడండి పార్టీల యొక్క పేర్లను మనం ఒకసారి మళ్ళీ చూద్దాం. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాని 1925లో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత సిపిఎం, సిపిఐ నుంచి ఈ పార్టీ వెలుపలకు వచ్చి అంటే చీలిపోయి 1964లో సిపిఎం పార్టీ ఏర్పడింది. అలాగే బహుజన్ సమాజ్ పార్టీ, కాంశీరామ్ ఏర్పాటు చేసినటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అలాగే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇది
ప్రస్తుతం శరద్ యాదవ్ అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే టీఎంసీ పార్టీ, మనం మమతా బెనర్జీ నాయకత్వం పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ టీఎంసీ పార్టీ. అలాగే భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఒకరు ఎక్కువ సార్లు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా కాంగ్రెస్ అయింది. ఇక నేషనల్ పీపుల్స్ పార్టీ పిఎస్ అన్న మాజీ స్పీకర్ పిఎస్ అన్న స్థాపించినటువంటి పార్టీని ఎన్పీపీగా చెప్పడం జరుగుతుంది. మొత్తం భారతదేశంలో 8 జాతీయ పార్టీలు ఉన్నాయని చెప్పి చెప్పవచ్చు. జాతీయ పార్టీలు అంటే ఇందాక మీకు చెప్పాను ఏంటంటే 4 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలలో ఎన్నికల్లో పాల్గొని 6% ఓట్లు కానీ 4 లోక్సభ స్థానాలు పొందినటువంటి పార్టీలను మనం జాతీయ పార్టీలు అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇక ప్రాంతీయ పార్టీలు అంటే ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొని ఒక రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొని 6% ఓట్లు కానీ అలాగే 2 అసెంబ్లీ స్థానాలు అంటే 2 ఎమ్మెల్యే సీట్లు అన్నమాట. 2 ఎమ్మెల్యే సీట్స్ లేదా 6% ఓట్లు లేదా మొత్తం అసెంబ్లీలో 3% సీట్లు. ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా ప్రాంతీయ పార్టీలు అంటే ఒక రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొని 2 అసెంబ్లీ స్థానాలను 2 శాసనసభ స్థానాలను పొందడం కానీ 6% పోలింగ్ ఓట్లలో 6% ఓట్లు పొందడం కానీ లేదా మొత్తం స్థానాల్లో 3% సీట్లను పొందేటువంటి పార్టీని మనం ప్రాంతీయ పార్టీలు అని చెప్పడం జరుగుతుంది. భారతదేశంలో దాదాపుగా 60కి పైగా ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా 60 పార్టీలు పైగా ఉన్నాయి. ముఖ్యంగా మనం 1994 ఎన్నికల్లో మొత్తం ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్డ్ అయినటువంటి పార్టీలు 612 పార్టీలు రిజిస్టర్డ్ అయిన చిన్న పార్టీలు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు దేశం అంటే మరే దేశం ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనన్ని రాజకీయ పార్టీలు ఒక భారతదేశంలో ఉన్నాయి. ఈ రకంగా భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో దాదాపుగా 15 నుంచి 20 పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దాదాపుగా 20 నుంచి 25 పార్టీలు ఉంటే అందులో ఒక 3-4 జాతీయ పార్టీలు మిగతా పార్టీలన్నీ కూడా ప్రాంతీయ పార్టీలుగా మనం చెప్పవచ్చు. అయితే ఈ జాతీయ పార్టీలో మనం ప్రధానమైనటువంటి పార్టీ అయినటువంటి మొదట ఏర్పడినటువంటి భారతదేశంలో మొదట ఏర్పడినటువంటి పార్టీ భారత జాతీయ కాంగ్రెస్. స్వాతంత్రం రాకముందే భారతదేశంలో ఏర్పడినటువంటి ఒక ప్రాచీనమైనటువంటి పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అని చెప్పవచ్చు. ఇది డిసెంబర్ 28న ఏర్పాటు చేయడం జరిగింది. ముంబైలోని సర్ గోకుల్దాస్ కళాశాలలో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఏవో హ్యూమ్ అనేటువంటి ఆంగ్లేయులు ఈ పార్టీని స్థాపించడం జరిగింది. డబ్ల్యూసి బెనర్జీ ఈ మొదటి పార్టీ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది. భారతదేశంలో స్వాతంత్రానికి పూర్వమే ఏర్పడినటువంటి జాతీయ పార్టీ భారతీయ జాతీయ కాంగ్రెస్ 1875 సంవత్సరం డిసెంబర్ 28న ఏఓక్యూ ఆధ్వర్యంలో ఏర్పడింది. ఆ సమావేశానికి డబ్ల్యూసి బెనర్జీ అధికారిగా వ్యవహరించడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ఈ జాతీయ పార్టీ అనేది ఏర్పడడం జరిగింది. స్వాతంత్రం అనంతరం స్వాతంత్ర పోరాటంలో ఈ పార్టీ యొక్క పాత్ర ఎనలేనిదిగా చెప్పవచ్చు. అనేక మంది జాతీయ నాయకులు ఈ పార్టీ కింద పనిచేసి అనేకమైనటువంటి దేశ అభివృద్ధి కార్యక్రమాల్లో స్వాతంత్ర పోరాటాల్లో పాల్గొనడం అనేది జరిగిందని చెప్పి చెప్పవచ్చు. ముఖ్యంగా
ఈ జాతీయ కాంగ్రెస్ పార్టీలో గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర్ తిలక్, అలాగే మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ప్రస్తుతం సోనియా గాంధీ ఈ పార్టీకి సంబంధించిన నాయకులుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎంతోమంది జాతీయ నాయకులు పేరుగాంచినటువంటి వ్యక్తులు ఈ పార్టీలో పనిచేశారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్, బిపిన్ చంద్రపాల్, తర్వాత సురేంద్రనాథ్ బెనర్జీ, లాలా లజపత్ రాయ్ లాంటి నాయకులు ఈ పార్టీలో నాయకులుగా పనిచేయడం మనం చూడవచ్చు. ముఖ్యంగా ఈ పార్టీ సహాయ నిరాకరణ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం లాంటి ఉద్యమాలతో పాటు అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది. స్వాతంత్ర అనంతరం ఈ పార్టీ కేంద్రంలో 1947 నుంచి 1977 వరకు 1947 నుంచి 1977 వరకు సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1977లో ఈ పార్టీ ఓడిపోయి మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో తిరిగి జనతా పార్టీ యొక్క సంకీర్ణ ప్రభుత్వం అనేది ఏర్పడింది. తిరిగి 1989లో మళ్ళీ ఈ పార్టీ అధికారంలో కొనసాగింది. 77లో ఈ పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం 1975లో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని చెప్పి అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడం ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రతిపక్ష పార్టీలు, అనేక మంది నాయకులు ఇందిరా హటావో దేశకు బచావో అనేటువంటి నినాదాలతో ఉద్యమిస్తున్నటువంటి సందర్భంలో ఈ ఉద్యమాన్ని అణిచివేయలేనటువంటి పరిస్థితి ఏర్పడటంతో ఇందిరాగాంధీ యొక్క సూచనల మేరకు, మౌఖిక సూచనల మేరకు అప్పటి భారత రాష్ట్రపతి అయినటువంటి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ జాతీయ అత్యవసర పరిస్థితి 352వ నిబంధన కింద రాష్ట్రపతి పాలనను విధించడం జరిగింది. ఈ అత్యవసర పరిస్థితి వల్ల దేశంలో ప్రజలందరూ చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఈ ఇబ్బందుల ఫలితంగా 1977లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఓడిపోయింది. ముఖ్యంగా ఇందిరాగాంధీ కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోవడం అనేది జరిగింది. ఈ ఎన్నిక ప్రజాగ్రహానికి గురికావడం జరిగింది. తిరిగి కాంగ్రెస్ పార్టీ తాము చేసినటువంటి పొరపాటు సరిదిద్దుకొని తిరిగి ఇందిరా గులాబో దేశపరిచావు నినాదంతో తిరిగి ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా 1980లో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. 1980 నుంచి 84 వరకు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా పనిచేశారు. 84లో ఇందిరాగాంధీని సిక్కు తీవ్రవాదులు కాల్చి చంపేయడం ద్వారా ఇందిరాగాంధీ యొక్క కుమారుడు తిరిగి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా 84 నుంచి 89 వరకు ఆయన పనిచేయడం జరిగింది. తర్వాత ఇదే సందర్భంలో 1991లో రాజీవ్ గాంధీ పెరంబలూరు చెన్నైలోని పెరంబలూరులో తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్ట్ బాంబు ద్వారా బాంబు దాడిలో ఆయన చనిపోవడం వల్ల తిరిగి జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు అప్పటి సీనియర్ కాంగ్రెస్ నేత అయినటువంటి పివి నరసింహారావు ఆ దేశానికి ప్రధానమంత్రి అనేకమైనటువంటి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. 91 నుంచి 96, 1991 నుంచి 1996 వరకు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఈ పార్టీ ఓడిపోయి ప్రతిపక్ష పార్టీగా మళ్ళీ కేంద్రంలో పనిచేయడం జరిగింది. తిరిగి 14వ లోక్సభలో కాంగ్రెస్ పార్టీ 14వ లోక్సభలో అంటే 2004 నుంచి 2014 తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇతర భావ స్వార్థమైనటువంటి పార్టీలతో కూటమిగా యూపీఏగా యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ జాతీయ ప్రజాస్వామిక కూటమి అని చెప్పి ఒక కూటమి ద్వారా ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది 2004 నుంచి 2014లో. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఈ ప్రభుత్వం 2014 అంటే 2 పర్యాలు పనిచేసింది. తర్వాత జరిగినటువంటి 16-17 ఎన్నికల్లో ఈ పార్టీ ఓడిపోయి బీజేపీ అధికారం రావడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారం రావడం జరిగింది. రెండోసారి అంటే ఇటీవల 17వ లోక్సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ పూర్తి స్థాయి మెజార్టీతో ఏకపక్షంగా సీట్లు రావడంతో బీజేపీ వదిలేనటువంటి పార్టీగా ప్రస్తుతం కేంద్రంలో అధికారం కొనసాగుతుంది. ప్రధానమంత్రిగా ఆ పార్టీకి చెందినటువంటి నరేంద్ర మోడీ ఆ ప్రస్తుత అధ్యక్షుడిగా పనిచేసినట్టు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ యొక్క
పరిపాలన విధానాన్ని తెలుసుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు ఏంటి అంటే పేదరిక నిర్మూలన, బ్యాంకుల జాతీయకరణ, భూసంస్కరణల అమలు, అలాగే సంపూర్ణ ఉద్యోగిత, తర్వాత కుటీర పరిశ్రమల ఏర్పాటు, ప్రపంచ శాంతి, పారిశ్రామిక ప్రగతి, తర్వాత దేశంలో కానీ ప్రాంతాల్లో కానీ అధికార వికేంద్రీకరణ, రాజకీయ సంస్కరణలు తీసుకురావడం, అలాగే అనేక వెనుకబడినటువంటి వర్గాల యొక్క ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి మొదలైనటువంటి జాతీయ కాంగ్రెస్ పార్టీ విధానాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక రెండవ పార్టీ జాతీయ పార్టీగా పిలువబడేటువంటి భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీ గురించి మనం తెలుసుకుందాం. బీజేపీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ అఖిల భారత పార్టీ భారతీయ జనతా పార్టీ ఇది 1980 ఏప్రిల్ 6న ఏర్పడింది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ముఖ్యంగా 1951లో జనసంఘగా ఉన్నటువంటి 1951లో జనసంఘగా ఉన్నటువంటి ఈ పార్టీ ఆ తర్వాత బీజేపీగా రూపాంతరం చెందిందని చెప్పుకోవచ్చు. బీజేపీ పార్టీగా దీన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తుల్లో మనం అటల్ బిహారీ వాజ్పేయి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అలాగే లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి మొదలైనటువంటి వారు ముఖ్యులు. ముఖ్యంగా ప్రస్తుతం ఈ పార్టీ నాయకులుగా మనం అమిత్ షా, నరేంద్ర మోడీ, తర్వాత వెంకయ్య నాయుడు, రాజ్నాథ్ సింగ్ మొదలైనటువంటి జాతీయ నాయకులను మనం చెప్పుకోవచ్చు. అయితే 8వ లోక్సభలో ఈ పార్టీకి కేవలం 2 లోక్సభ స్థానాలు మాత్రమే, 2 ఎంపీ స్థానాలు మాత్రమే ఉంది. ఎప్పుడైతే అద్వానీ రథయాత్రను చేపట్టడం జరిగిందో అప్పటి నుంచి ఈ పార్టీ భారతదేశంలో విస్తృతంగా ప్రచారంలో రావడం, అభివృద్ధి చెందడం జరిగింది. అలాగే ఈ 13వ లోక్సభలో ఈ పార్టీ అంటే 1999లో జరిగినటువంటి 13వ లోక్సభలో ఈ పార్టీ యొక్క సీట్లు లోక్సభలో 182 స్థానాలని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. 13వ లోక్సభలో ఈ పార్టీ ఇతర భాగస్వామ్య పక్షాలతో ఎన్డీఏ కూటమిగా కేంద్రంలో అధికారంలో వచ్చింది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ జాతీయ ప్రజాస్వామిక సంఘటన పేరుతో ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాజ్పేయి నేతృత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడటం జరిగింది. అలాగే 14వ లోక్సభలో ఈ పార్టీకి 138 స్థానాలు వచ్చినాయి. 14వ లోక్సభలో 138 స్థానాలు సంపాదించి ప్రధాన ప్రతిపక్షంగా ఈ పార్టీ వ్యవహరించడం జరిగింది. అలాగే 16-17 లోక్సభ స్థానాలు 16-17 లోక్సభ ఎన్నికల్లో ఈ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం నడుస్తున్నటువంటి 17 లోక్సభ ఎన్నికలు 2019 నుంచి 2024 వరకు ఈ ప్రభుత్వం కొనసాగడం జరుగుతుంది. 2023 వరకు కొనసాగడం జరుగుతుంది. 2024లో తిరిగి ఎన్నికలు జరుగుతాయి. 2024 కంటే 2019లో జరిగినటువంటి 17వ లోక్సభ స్థానాలు 17వ లోక్సభకు ఎన్నికల్లో ఈ పార్టీ అధికారం రావడం జరిగింది. ఇది ప్రస్తుతం ఈ ప్రభుత్వం 2024 వరకు అధికారంలో ఉండటం జరుగుతుంది. ముఖ్యంగా దీని యొక్క ఈ పార్టీ యొక్క లక్ష్యాలను మనం చూసుకున్నట్లయితే ఉద్దేశాలు లేదా పార్టీ యొక్క విధానాలు చూసుకున్నట్లయితే అయోధ్యలో రామజన్మభూమిని ఏర్పాటు చేయడం, ఒకే దేశం ఒకే ప్రజ అనేటువంటి తర్వాత స్వదేశీ విద్యా ప్రోత్సాహం, తర్వాత వారసత్వ రాజకీయాల వ్యతిరేకత, అలాగే 370 అధికారాలు. ముఖ్యంగా మనం ఈ మధ్యకాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ జమ్మూ కాశ్మీర్కి ఉన్నటువంటి ప్రత్యేక స్వయం ప్రతిపత్తిని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం అనేది మనం చూసాం. అలాగే ఉమ్మడి కామన్ సివిల్ కోడ్ ఏర్పాటు చేయాలి, అంటే భారతదేశంలో ప్రజలందరికీ ఒకే కామన్ చట్టం అనేది ఏర్పాటు చేయడం, తర్వాత ఎన్నికల సంస్కరణలు, అలాగే విదేశాల్లో కూడా ఆచరణాత్మకమైనటువంటి అలీన విధానాన్ని ప్రవేశపెట్టడం, అలాగే శాంతియుతమైనటువంటి ప్రజలు భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వాన్ని సంపాదించడం, అలాగే సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ లక్ష్యాలతో భారతదేశాన్ని అభివృద్ధి సాధించడం ఈ భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో అధికారంలో కొనసాగుతుందని